ప్రభుత్వ పథకంలో ఇబ్బందులు లేవు. ఆయన సాఫీగా వచ్చాడు, సాఫీగా అయిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి మన నక్క చిత్తులు చంద్రబాబు నాయుడు ఉన్నారు. అట్లాగే ఆయన రకరకాల వేషాలు వేసి ఆయన్ని జైలుకు పంపించి రకరకాల ఇబ్బందులు పెట్టి 1,00,000 కోట్లు తినేసాడని అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఆ పొట్టు వదలకుండా పేదవాళ్ళని అట్లాగే మధ్యతరగతి వారికి మంచి చేయడం కోసం ఆయన పార్టీ పెట్టి అధికారంలో వచ్చినటువంటి రెండో వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వాళ్ళ 2 ఏళ్లకే అన్నం తీసుకొచ్చినటువంటి 3 భవనాలను కూడా మనం ప్రారంభించుకున్నాం. ఒక సచివాలయం, అట్లాగే గ్రామ సచివాలయం, అట్లాగే ఆర్బీకే, అట్లాగే విలేజ్ క్లినిక్. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన సవాల్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి మీద చర్చకి నేను సిద్ధం, నువ్వు సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు తాగేందుకు నేను సిద్ధం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2019 నుంచి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా 2 ఏళ్ళు అంటారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమైందంటే పెద్ద వయసు అయిపోయింది. ఆయనకి అల్జీమర్స్ వ్యాధి ఉండడం వల్ల ఆయన మర్చిపోతాడు. 14 నుంచి 19 వరకు ఏం చేయలేదని మర్చిపోతాడు. ఓన్లీ గ్రాఫిక్స్ చూపించాను జనాలకి. రామోజీ ఫిలిం సిటీలో తయారైనటువంటి గ్రాఫిక్స్ అన్నమాట. అవి చూపించాను, అమరావతి అనే గ్రాఫిక్స్ చూపించాను తప్ప ఇక్కడ ఏమీ చేయలేదని చెప్పి ఆయన మర్చిపోతాడు. ఆయనకి నాకు తెలిసి డౌట్ అల్జీమర్స్ ఉందని, అందుకే మర్చిపోయాడు ఆయన. ఇప్పుడు మొన్న మధ్య కంటి ఆపరేషన్ కూడా చేయించినాడు పాప పెద్ద ఆయన. 74 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. చాలా పెద్దగా అయిపోయాడు. ఏప్రిల్ 20కి 74 వస్తాయి ఆయనకి. 74 నిండుతాయి. మొన్న కళ్ళు ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కూడా కాపట్లేదు. అది కనపట్ల ఆయన ఏమి చేయలేదన్న సంగతి మర్చిపోయాడు. ఏం చేసినా కనపట్లేదు. ఏం చేస్తాం? మన రాష్ట్రానికి కారణం అటువంటి ప్రతిపక్ష నాయకులు ఉంటాం. అవునా? నీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు 2014లో. సరే, నువ్వు అనుభవజ్ఞుడి, ఏదో నీ కోతలు నమ్మారు, అబద్ధాలు నమ్మారు. సైబరాబాద్ నేనే కట్టా, హైదరాబాద్ నేనే కట్టా, పిలికుదొచ్చా హైదరాబాద్ కట్టలేదు, గోల్కొండ కోట కట్టలేదు, నేనే కట్టానని చెప్పాడు. సరే, ఈనాడు ఆంధ్రజ్యోతితో లేకపోతే నీ మీడియా అంతా నిన్ను సపోర్ట్ చేసి నీ అబద్ధాలకి 1,00,000 అబద్ధాలు కలిపి నిన్ను ఒక కొత్త వ్యక్తిగా చిత్రీకరించినాయి. ఓకే, కానీ 2014 నీకు వచ్చిన అవకాశాన్ని, ఈ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిజంగా కూడా ఈ రాష్ట్రానికి వాడకుండా, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వాడకుండా సొంత కుటుంబం కోసం, కొడుకు కోసం తాపత్రయపడడం వల్ల ఈ దుస్థితి వాళ్ళు చంద్రబాబు నాయుడు గురించి. రేపు కూడా అంతే. ఈ పక్కన ఏ రాష్ట్రం ఉంది? చంద్రబాబు ఏ రాష్ట్రం? ఎక్కడ ఉంటాడు ఆయన? హైదరాబాద్ లో ఉంటాడు. కొడుకు ఒకసారి వస్తాడు, ఆయన ఒకసారి వస్తాడు. ఈ మధ్య పాపం ఇంట్లో మహిళలు కూడా తిరుగుతున్నారు కొడుకు ముఖ్యమంత్రి చేద్దామని. ఏం చేద్దాం చెప్పండి? పాపం ఎంతమంది తిరిగినా పరిమాణం లోకేష్ పరిమాణంలో ఆయన ఉంటాడు తప్ప ముఖ్యమంత్రి ఎక్కడ అవునండి కదా. నా పక్కనే విజయవాడ పక్కనే నది దాటితే మంగళగిరి, అక్కడ పోటీ చేశాడు ఆయన. అంతకుముందు మంగళగిరిని ఆ ప్రాంతం అంతా రాజధానిగా డెవలప్ చేశాం, బ్రహ్మాండంగా అవి కట్టాం, ఈ కట్టాం, ప్రపంచ స్థాయిలో చేశామని సింగపూర్ నుంచి ఆన్లైన్ తీసుకొచ్చాడు. ఈ మధ్య కూడా చూసుంటారు, ఆ సింగపూర్ మంత్రి కూడా అరెస్ట్ అయ్యాడు కేసులు జైల్లో. ఆయన తీసుకొచ్చామని చెప్పి మంగళగిరిలో నుంచి ఆయన గెలుస్తారనుకున్నాడు, ఓడిపోయాడు. నేను అనేది ఏంటంటే, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి. నువ్వు మీ తాతగారి నందమూరి తారక రామారావు గారు పొరుగు తీసావు, మీ తండ్రి పేరు వాడుకున్నావు, ఈ పార్టీ టికెట్ తీసుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు. అయినా
నువ్వు ఓడిపోయావు. ఒప్పు తుప్పు తర్వాత మళ్ళీ 24కి మళ్ళీ న్యూ లుక్ అని చెప్పి వచ్చాడు బయలుదేరాడు. 2014 నుంచి 19 వరకు నువ్వేమో అభివృద్ధి చేసావో నేను స్వామిదాసు చర్చకి రెడీ. అవునా స్వామిదాస్ గారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి 30 ఏళ్ళ ఇండస్ట్రీ, 45 ఏళ్ళ ఇండస్ట్రీ అయితే ఆయనతో పాటు మన స్వామిదాస్ గారి 30 ఏళ్ళ ఇండస్ట్రీ. సిద్ధం, చర్చకి సిద్ధం. చంద్రబాబు నాయుడికి సవాల్. 2014 నుంచి 19 వరకు నువ్వు ఒక సెక్రటరేట్ కూడా కట్టలేదు, టెంపరీ సెక్రటరేట్ అన్నావు. కానీ నర్సిరెడ్డి గారు చెప్పారు 25,000 సెక్రటరేట్లు అయ్యి. నర్సిరెడ్డి గారు 25,000 సెక్రటరేట్లు ఆంధ్రప్రదేశ్ లో కట్టిన గొప్పతనం నిజంగా గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కించాలి స్వామిదాస్ గారు. ఇది చెప్పాలి గవర్నమెంట్ కి. 11,000